ఇందులో కూడా చేప అయితే ఉంది, పెద్ద చేప ఉంది. వాళ్ళకి చేప మరి జల్ల చేప కొరమైనా తెలియదు కానీ చూద్దాం ఏం చేప అయితే ఉందో. చేప వాళ్ళకి చేప ఉంది. వాళ్ళకి చేప ఎక్కిందంటే మాత్రం ఇక మన బుట్టల్లో ఎలాంటి చేపలు కూడా బతకవు. అయితే ఊగుతుంది, మామూలుగా ఒకట్లేదు. మరి ఎన్ని పిల్లలు పడ్డాయో కానీ, పిల్లలు కాదు ఇది పెద్ద చేప పడింది. కొరమేనో కానీ వాళ్ళకి కానీ పడింది. చూస్తూనే ఉండండి, ఏం అర్థం కావట్లేదు. లేపితే కానీ తెలిసిద్ది. కొరమేను కాదు, వాళ్ళగా కాదు, జల్ల. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం అయితే ఈరోజు కృష్ణానది దగ్గరికి అయితే వచ్చామన్నమాట. కృష్ణానది దగ్గరికి మనం ఉదయం అయితే రాలేదు, రోజు ఉదయాన్నే వస్తాము పొద్దున్నే. ఎందుకంటే సాయంత్రం పూట బుట్టలన్నీ చదిరేసి మనం ఉదయాన్నే వస్తాం అనమాట. అయితే మనం ఈరోజు సాయంత్రం పూట వచ్చాము, ఉదయం పూట కుదరలేదు. చూద్దాం. కృష్ణానదిలో నేను ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే మనం ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. మన బుట్టలన్నీ అసలు నీటిలో నుంచి చాలా చాలా తగ్గిపోయాయి. అంటే వాటర్ తగ్గిపోవడం వల్ల బుట్టలన్నీ బయటపడ్డాయి. నీళ్ళు అయితే కృష్ణానదిలో అసలు స్పీడ్గా తగ్గిపోతున్నాయి. అసలు బుట్టలో ఒక మునిగిమునున్నట్టుగా కనుక పెట్టి ఒక 2 రోజులు కనుక రాకపోతే మాత్రం సగానికి పైనే బయటపడుతున్నాయి బుట్టలన్నీ కూడా. అంత స్పీడ్గా తగ్గిపోతున్నాయి వాటర్ కృష్ణానదిలో. చూద్దాం. మనమైతే ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. మన బుట్టలో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చివరి వరకు చూడండి. లాస్ట్లో అన్ని చేపలు అయితే చూపిస్తున్నాను. మన బుట్టల్లో ఒక్కోసారి మాత్రం గురక చేపలు, ఆ గురక చేపలు పడినప్పుడు బుట్టల్లో గురక చేపలు తినడానికి వాలగ చేపలు, కొరమేను చేపలు, జల్ల చేపలు కూడా ఎక్కుతున్నాయి. చూద్దాం ఈరోజు మనకి ఏమేమి చేపలు పడ్డాయి. గురక చేపలు, వాలుగా, జల్ల చేపలు అన్నీ పడతాయా, లేకపోతే ఓన్లీ గురక చేపలే పడతాయా అనేది మనం ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. లాస్ట్లో మనకు మొత్తం అసలు ఎన్ని చేపలు పడ్డాయో, ఎన్ని రకాల చేపలు పడ్డాయో అయితే చూపిస్తాను. వెళ్ళిపోదాం. నీళ్ళు అయితే చాలా చాలా తగ్గిపోయాయి. మనం బుట్టలన్నీ మార్చుకుంటూ వెళ్ళాలి. ఇంకా అంటే లోతులోకి బుట్టలు మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడైతే ఒక బుట్ట ఉంది. మరి ఆ బుట్టలో ఏమేమి చేపలు పడ్డాయో చూడాలి. బుట్టలు బయట ఉన్నాయి కాబట్టి చేపలు పడవచ్చు, పడకపోవచ్చు, చెప్పలేము. 2 బుట్టలు పక్కనే ఉన్నాయి. నాకు తెలిసి ఆ బుట్ట కాడికి కూడా పడవ కనుక పోకపోతే మాత్రం మనం దిగి బుట్టల కాడికి పోవాల్సి వచ్చింది. బుట్టలు అయితే ఏవో కెలకేస్తున్నట్టు అనిపించింది. చేపలు అయితే 1-2 ఉన్నాయేమో అనుకుంటున్నాను నేనైతే. ఏమేం చేపలు ఉన్నాయనేది చూడాలి కదా. చూడండి అలా ఉందో, మరి కంప అంత దారుణంగా ఉందో. ఇంట్లో అయితే ఏదో కొన్ని చేపలు అయితే ఉన్నాయి, చూద్దాం. కంపలోకి పోతుంది. ఓకే, ఇట్లయితే కొన్ని చేపలు అయితే ఉన్నాయి. ఫాస్ట్గా చేపలు అయితే ఉన్నాయి ఇందులో. నేను ఇంకా లేవనుకుంటున్నాను. పుట్టుకి ఎన్నో కన్నా తగులుతుంటే బాగుంటుంది. అయితే ఊగుతుంది, మామూలుగా ఒకట్లేదు. మరి ఎన్ని పిల్లలు పడ్డాయో కానీ, పిల్లలు కాదు ఇది పెద్ద చేప పడింది. కొరమేనో కానీ వాళ్ళకి కానీ పడింది. చూస్తూనే ఉండండి, ఏం అర్థం కావట్లేదు. లేపితే కానీ తెలిసిద్ది. కొరమేను కాదు, వాళ్ళగా కాదు, జల్ల. ఓ అసలు కంపలో పడదుగా.
వాళ్ళకి అనుకున్నా, కొరమైన కాదు, వాళ్ళకి కాదు, జల్ల ఇది పడింది. మామూలుగా కొట్టుకోదు ఇది, జాగ్రత్తగా వేయాలి. చేతిలో పడిందంటే మాత్రం ఇంకా బలగా మామూలుగా ఉండదు. చూద్దాం, ఇక్కడైతే ఒక బుట్ట ఉంది. ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి. ఇందులో కూడా చేప అయితే ఉంది, పెద్ద చేప ఉంది. వాళ్ళకి చేప మరి జల్ల చేప కొరమైన తెలియదు, కానీ చూద్దాం ఏం చేప అయితే ఉందో. చేప వాళ్ళకి చేప ఉంది. వాళ్ళకి చేప ఎక్కిందంటే మాత్రం ఇక మన బుట్టల్లో ఎలాంటి చేపలు కూడా బతకవు. గురక చేపలు మొత్తాన్ని తినేసిద్ది. ఇది నోరు చూడు ఎట్ట అయిపోయిందో, గుద్దుకొని ఈ నోట్లో పొరపాటు మన ఏలు పడదంటే మాత్రం అంత సంగతులు. అమ్మో రే, అసలు అలిమైద్దాం చూడు, అసలు అలిం కాదు. అమ్మా, జల్ల తప్పించుకునేదే, జస్ట్ మిస్. నేనేదో కంప పట్టుకుంది అనుకున్నా, అసలు జల్ల అనుకోలేదు. అబ్బో, జస్ట్ మిస్. ఏదో ఒకటి రెండు అయితే ఊగుతుంది. చేపలే పడ్డాయి. రెండు గురక చేపలు, ఒక రాగండి చేప అయితే పడింది. చూడండి తెగ ఎరుగుతుంది రాగండి చేప.